నందమూరి తారక రామారావు గారికే దిక్కులేదు. పిఠాపురం వర్మ గారిది ఒక లెక్క. ఎమ్మెల్సీ ఇస్తానన్న సంగతి దేవుడు ఎరుగు. ఉన్న ఇన్ఛార్జి కూడా పీకేశారు కదా. ముందుగానే అనుకున్నదే. కొత్తగా వర్మ గారికి న్యాయం చేస్తే విచిత్రం గాని అన్యాయం చేస్తే విచిత్రం ఏముంది అక్కడ? ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు జరిగింది. నా ఉద్దేశం ప్రకారం లేట్ అయింది. ఎప్పుడో జరగాలి, అది లేట్ అయింది, ఇప్పుడు జరిగింది. మనం క్లియర్గా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణాన్ని గమనించి చూస్తే నందమూరి తారక రామారావు గారికే దిక్కులేదు. పిఠాపురం వర్మ గారిది ఒక లెక్క. కాబట్టి ఇచ్చిన మాట తప్పడం, చెప్పిన పని చేయకపోవడం, చేసిన మోసం మళ్ళీ చేయకుండా ఉండడం, ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి. మీటింగ్ లో చంద్రబాబు గారు ఫస్ట్ లిస్ట్ లోనే ఎమ్మెల్సీగా ఆ లిస్ట్ లో ఫస్ట్ ఈయన పేరు ఉంటది అని పిఠాపురం వెళ్ళినప్పుడు మాట్లాడారు. ఆ రోజు అవసరం అది. ఆ రోజు అవసరం అది. అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి. గెలవడం కోసం వర్మ గారిని బకరాన్ చేసి వాడుకోవడం కోసం ఆ రోజు చెప్పిన మాటలు అవి. వర్మ గారికి ఇంకా పిచ్చి వ్యామోహంతో, టీడీపీ అంటే వ్యామోహంతో, చంద్రబాబు నాయుడు గారు అంటే మోజుతోటి ఇంకా మాట్లాడలేదు. కానీ వర్మ గారికి చేసిన అన్యాయం చాలా ఘోరమైనది, ఎంతో అన్యాయమైనది. కాబట్టి టీడీపీ కార్యకర్తలు కానీ, కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు కానీ వర్మ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇలాంటి వర్మ గారిది ఒకటే మనకి ఫ్రేమ్ లో కనపడుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొన్ని లక్షల మంది కార్యకర్తలకి ఇలాంటి అన్యాయాలే జరిగినాయి. కాకపోతే పాపం వాళ్ళు పార్టీ మీద అభిమానంతో వేరే పార్టీలోకి రాలేరు, వాళ్ళు చెప్పుకోలేరు, కుమిలి పోతుంటారు. అది ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తే అసలు గొడవలు ఎందుకు వస్తాయండి? ఆయనకి చెప్పిన మాట ప్రకారం, ఇస్తానన్న మాట ప్రకారం, చేసిన వాగ్దానం ప్రకారం ఆయన దానికి ఇస్తే అసలు గొడవలే లేవు కదా. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం ఇంతకు ముందు ఇన్ఛార్జి, పవన్ కళ్యాణ్ గారిని అకామిడేట్ చేయడం కోసం వర్మ గారి చేత కూడా పని చేపించి ఆయన గెలిపించడం కోసం ఒక వాగ్దానం చేశారు. నెరవేర్చకపోగా ఎమ్మెల్సీ ఇస్తానన్న సంగతి దేవుడు ఎరుగు. ఉన్న ఇన్ఛార్జి కూడా పీకేశారు కదా. అది కదా అక్కడ గమనించాల్సింది. పైగా వర్మ గారు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి ఫోటో గురించి, వర్మ గారి ఫోటో గురించి కాదు. వర్మ గారికి కోట్ల రూపాయల లబ్ధి గురించి కాదు, వర్మ గారికి ఏదో పదవి గురించి కాదు మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి ఫోటో గురించి ఆయన మాట్లాడింది. సో అంటే వర్మ గారు అంతకంటే పెద్ద పదవి ఇస్తారు, ఈ పదవి పీకేసి వేరే పెద్ద పదవి ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. స్టేట్ లెవెల్లో ఆ విధంగా టీడీపీకి సంబంధించి ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఉన్న పళ్ళు ఓడగొట్టి బంగార పళ్ళు పెట్టిస్తానన్నాడంట వెనకటికి ఎవడు కాదు. ఉన్న పళ్ళు ఓడగొట్టి బంగారపు కళ్ళు పెట్టిస్తానని చెప్పేసి ఆశ పెట్టి పళ్ళన్నీ ఓడగొట్టినట్టు ఇప్పుడు ఉన్న పదవి పీకేసి ఎప్పుడో ఏదో ఇస్తానని మళ్ళీ ఇంకోసారి మోసం చేయటమే. ఇప్పటికైనా వర్మ గారు దీన్ని గ్రహించాలి. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారితో చాలా ప్రయాణం చేశారు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ తరహా మోసం చేశారో వర్మ గారికి తెలుసు. అయినా ఒక గుడ్డి నమ్మకంతో అందరికీ చేశారులే, నాకు మాత్రం చెయ్యరు అన్న నమ్మకంతో ఉన్నారు ఆయన. కానీ ఆయన కూడా చేశారు. అంటే ఇక్కడ మనం కూడా ఒక క్లారిటీ గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. ఇంకా పిఠాపురంలో టీడీపీ కేడరు, జనసేన కేడరు ఇవన్నీ ఏముండవు. అర్థమైందా?
చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు పేరుకే యాక్చువల్ గా దాని పేరు జనసేన అని పెట్టారు కానీ పొరపాటున దాని పేరు పెట్టాల్సింది తెలుగు సేన. తెలుగు సేన అని పెట్టుంటే సరిపోయేది. ఇంకా అసలు ఈ గొడవలే లేవు. ఈ రెండు పార్టీలుగా ప్రజలు ఊహించుకోవటం, కార్యకర్తలు ఊహించుకోవటం, వాళ్ళు గొడవలు పడటం ఇవన్నీ ఉండవు ఇంకా. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి పనిచేస్తారు. ఇదంతా మన పార్టీలో తెలుగు సేనక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కాబట్టి మనం ఆయన కింద పనిచేస్తున్నాం. ఈ పార్టీలు వేరు కాదు, మనమంతా ఒకటే అనే భావనకు వచ్చేస్తారు. కింది స్థాయి కేడరు, కార్యకర్తలు, నాయకులు ఏదో ఊహించుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఉన్న విషయాన్ని కుండల బద్దలు కొట్టి చెప్పారు. నేను వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరు కాదు, మా రెండు పార్టీలు కాదు, మేమంతా ఒకటే, మేమంతా ఒకటే, 15 ఏళ్ల పాటు ఇలానే కలిసి ఉంటాం, మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పారు కదా. సో ఈ రకంగా చూసుకుంటే అక్కడ వర్మ గారిని పదవి నుంచి పీకేశారు కాబట్టి కొంతమంది జన సైనికులు చాలా ఆనందపడుతున్నారంట. అక్కడ లీడర్లు ఏం చెప్తారు? జనసేన లీడర్స్ ఆనందపడుతున్నారు కొంతమంది. 3 ఏళ్ళు ఆనందపడొచ్చు, రోజు పండగే వాళ్ళకి 3 ఏళ్ల పాటు. మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ వర్మ గారు అవసరం వస్తే అప్పుడు తెలుస్తుంది. సో మరి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి, వర్మ గారి పరిస్థితి ఏంటి మరి? అది ఆయన ఆలోచించుకోవాలి. మనం ఏం చేయగలం? అయ్యో పాపం అనగలం. మనం ఏం చేయగలం? అయ్యో పాపం అనగలం తప్పితే అది ఆయన ఆలోచించుకోవాలి. అంతకు మించి వర్మ గారి పరిస్థితిని మనం ఏం గెస్ చేయగలం? ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో వర్మ గారు ఇండిపెండెంట్ గా నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఏంటి? పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉందా ఒకవేళ వర్మ గారు ఇండిపెండెంట్ గా వస్తే? ఈసారి అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారంటావా? ఎందుకు చేయరంటారు? ఆ? ఎందుకు చేయరంటారు? అంటే ఇంతకు ముందు భీమవరం చేశాడు, గాజువాక చేశాడు కదా, మళ్ళీ అక్కడ చేయలేదు కదా. మళ్ళీ ఈసారి పిఠాపురం చేస్తాడో చేయడో డౌట్ అనేది ఒకటి ఉంటది కదా. జనరల్ గా మనం ఓ ప్లేస్ నుంచి ఓ ప్లేస్ కు మారుతున్నప్పుడు ఇక్కడ ఉంటాడో లేదో అనే డౌట్ ఉంటది కదా. అట్లానే ఈసారి ఉంటాడని గ్యారెంటీ ఏంది? మళ్ళీ బెటర్ ప్లేస్ ఏదైనా చూసుకుంటాడేమో. టీడీపీ పోయి జనసేన క్యాడర్ పెరుగుతుందేమో అనొచ్చా పిఠాపురంలో? మరి కేడర్ అనేది ఉంటే అవి రెండు అయితే ఒకటి పోయింది ఒకటి పెరిగింది అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కేడర్లు కాదు. అది కేడర్ అనేది ఉంటే పెరుగుతుంది, లేకుండా కేడర్ ఎట్ట పెరుగుతుంది? అదే పిఠాపురంలో కదా జనసేన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేసింది. అదే పిఠాపురంలో కదా దళితుల మీద కేసులు పెట్టి, జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టి కొట్టి సెల్లో పడేసింది. అదే పిఠాపురంలో కదా జనసేన కార్యకర్తల్ని గ్రామాన చొక్కాలు ఇడిసి బజార్ల తరిమి కొట్టింది. ఇంకా జనసేన కేడర్ వేరు, తెలుగుదేశం కేడర్ వేరు, ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి. వర్మ గారు నెక్స్ట్ వైసీపీలో వస్తారేమో అనే ఊహాగానం నడుస్తుంది పిఠాపురంలో. వర్మ గారు వైసీపీలో వస్తారా? అది వర్మ గారి ఇష్టం ఒకటి, జగన్ గారి ఇష్టం. వాళ్ళిద్దరూ ఏం ఆలోచించుకున్నారో, ఆయన చేరతాడో లేదో, ఈయన చేర్చుకుంటాడో లేదో, అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటది. వైసీపీలో చేరి పోటీ చేస్తే వైసీపీలో చేరి పోటీ చేస్తారా? వైసీపీకి మేమేమంటామంటే, మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున 175 నియోజకవర్గాల్లో కేడర్ ఉంది, లీడర్షిప్ ఉంది, ఓటర్స్ ఉన్నారు, జనబలం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, పోటీ చేయగల సత్తా ఉంది. అది 14లో చేశాము, 19లో చేసి నిరూపించుకున్నాము, 24లో చేశాము. భారతదేశ వ్యాప్తంగా 3 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో కాన్స్టెంట్ గా సింగిల్ గా పోటీ చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ మాకు కేడర్ లేక ఇంకొకరు చేర్చుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళని నిలబెట్టి పోటీ చేయించాల్సిన అవసరం అంతకన్నా లేదు.